వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం నియోజకవర్గం స్థానిక 14వ డివిజన్ పరిధిలో శనివారం, ఆదివారం 2 రోజుల పాటు VHR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించింది. గెలిచిన టీంకి టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వ్యాల హరీష్ రెడ్డి తల్లిదండ్రులు వాళ్ళ అనసూయ రామరెడ్డి చేతుల మీదుగా మొదటి బహుమతి ₹10,000, రెండవ బహుమతి ₹5,000తో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, క్రీడాకారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి టోర్నమెంట్ నిర్వహించి అన్ని రకాల సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ ఫౌండర్ వాళ్ళ హరీష్ రెడ్డి, VHR ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాము పెద్దలు, పాలకుర్తి మాజీ ఎంపీపీ అనసూయ రామరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వెరీ గుడ్, లవ్లీ. బాల్కు కుట్టుకుంటున్నాడు. మొత్తం మ్యాచ్ అంటానే ఓకే, అలాగే ఘనంగా చెప్పట్లు అందరూ. వన్ సెకండ్ అట్నే ఉండండి. అందరూ ఇట్లాంటి ఒక పర్సన్ మన డివిజన్ లో ఉండడం మనకు చాలా గౌరవకరమైనది. అలాగే మనకు ఫౌండేషన్ తరఫు నుంచి ప్రవీణ్ గారు వాటర్ మనకు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే వచ్చేసి ద్వారా క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది ఫౌండేషన్ ద్వారా. ఇంకా ముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఆటలలో ఆడితే ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, చురుకుగా ఉంటారు. కాబట్టి అందరూ ఆటలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. రిక్వెస్ట్, ఇక్కడ రామగుండ కాన్స్టిట్యున్సీలో ఉన్న 14వ డివిజన్ పరిధిలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి అన్న వెంటనే, అంటే
యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఈ టోర్నమెంట్తో మనం మొదలు. ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ వింగ్ను ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి. ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడుగు వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసిళ్ళు. ఆయన మాట ప్రకారమే ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ చాలా వరకు యూత్ వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి రానున్న ఒక 6 monthsలో ఇక్కడికి వస్తాడు. అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం. సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ 50 డివిజన్లో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా రావాలి. కాన్స్టిట్యున్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నా. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవనం సమావేశం హాల్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెర్కూరితో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ లక్ష్మి, స్పెషల్ కలెక్టర్లు వెంకటపతి, శ్రీనివాసులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు స్వామి సొంతకుండా మేము డిగ్రీ కోర్టులో మళ్ళీ మాకు ల్యాండ్ చేయలేదు, మళ్ళీ అయ్యింది. అది కేసు ఎప్పుడో కానీ జరగగానే ఉంటుంది. గ్లోబల్ షోటో కాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన హుజురాబాద్ కరాటే విద్యార్థులు ఇటీవల వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించిన సందర్భంగా ఈరోజు న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఆల్ ఫెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు 2 టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ మరియు ఎక్సైజ్ శాఖ సబ్
ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రేపటి భావి భారత పౌరులైన నేటి బాలబాలికలు విద్య ద్వారా విజ్ఞానాన్ని పొందితే కరాటే శిక్షణ ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందడమే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా సంసిద్ధులు అవుతారని తెలుపుతూ ముఖ్యంగా ఆడపిల్లలో ఆత్మస్థైర్యాన్ని మరియు మనోధైర్యాన్ని పెంపొందించి వారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు రాగలమనే నమ్మకాన్ని వారిలో పెంపొందింపజేయడమే కాకుండా పిల్లలను భావితరానికి క్రమశిక్షణతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడానికి పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడుతూ హుజరాబాద్ ముద్దుబిడ్డలు వరంగల్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు వెండి పతకాలు సాధించడానికి మార్గదర్శకాలుగా నిలిచిన కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ను మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం కటాస్ మరియు స్పోరింగ్ కరాటే విన్యాసాలలో గెలుపొందిన బాలబాలికలకు బంగారు మరియు వెండి బహుమతులను కార్యక్రమంలో ఇచ్చారు. పాల్గొన్న అతిథులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరూప్ల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు. వారిలో ఆవుల వీరన్న, బస్వ రమేష్, బాషిపాక కొండయ్య ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తన మోసపూరిత హామీలలో అధికారం కోర్చి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదు. నాడు సోనియా గాంధీని బలిదేవతాన్ని నేడు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా? ఒక పక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్ట్ చేస్తూ లాఠీలు ఛార్జీలు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ మహిళా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకో, వాటిని మార్చి చరిత్రని మార్చాలనుకోవటం నీ మూర్ఖత్వం. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో నేడు నీ పాలన అదే తీరు తలపిస్తుంది. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నీ ప్రవర్తన మార్చుకో, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకు అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు ఉన్నారు. నిన్న ఉద్యమ సమయంలో ఉద్యమకారులు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం, అది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది. తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. మేము అమెరికాకు పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు. ఎక్కడ కూడా ప్రతి విలేజ్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం. తెలంగాణ ప్రజల్లో కూడా మనసులో కూడా నిండుగా ఉన్నది. దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం, అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది. కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ. మహిళల్లో ఒక డిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మనో 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈరోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ ఇయలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఎప్పటికి నేను ఒకటే అంటా, నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినవనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు?
బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఎందుకు చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వం లోపల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పటికి మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మాటలు, అబద్ధ మాటలతో మోసం చేశాం ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు. అన్ని బోకస్ మాటలు, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకున్నావు. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవా? ఆ గ్యాస్ది సరిగ్గా లేదని అది తిప్పిపోతే 100 కోట్లు కూడా కావు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలులో అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేసి అన్ని పారామీటర్లలో జిల్లాలను ముందు స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గం ఎడిద గ్రామంలో దేవుడు కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అధికారి మాట్లాడుతూ సుమారు 10 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగిందని, పూర్తిగా ఫర్నిచర్తో సహా కాలిపోయాయని తెలిపారు. గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మార్నింగ్ సుమారు 9:30 టైంలో మండపేట ఫైర్ స్టేషన్కి ఫైర్ కాల్ వచ్చిందండి. ఈడిది గ్రామం దేవుడి కాలనీలోని తాటకెళ్ళి కాలుతున్నాయని మేము హోటా బండి ఎస్ఎఫ్ఐ గారు స్టాఫ్ బయలుదేరి వచ్చామండి. అయితే ఇక్కడ 2 తాటాకిళ్ళు, దాన్ని ఆనుకుని ఉన్న ఒక బిల్డింగ్కి కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ తాటాకిళ్ళు మాత్రం పూర్తిగా కాలిపోయినాయండి. అందులో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కాలిపోయినాయి. ఎవరికైతే ప్రాణ నష్టం కానీ ఇది జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం ఆ 2 తాటాకిళ్ళు మాత్రం కంప్లీట్గా ఉంది. సుమారు ఒక 7 to 9 lakhs వరకు ఆస్తి నష్టం ఉండొచ్చండి. అది గ్యాస్ సిలిండర్ పేలిందండి. గ్యాస్ సిలిండర్ ఒకటి ఫస్ట్ కాలనీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఒక 20 అడుగుల దూరంలో హెడ్ పడిపోయిందండి. దాని నుంచి మిగిలిన 2 ఇంటిలు కూడా అగ్ని ప్రమాదానికి గల కారణం ఏమంటారండి? గ్యాస్ బండ్ ఒకటి పేలిపోయి కనిపిస్తుందండి. అక్కడ చుట్టుపక్కల ప్రజలు అయితే మాత్రం గ్యాస్ లీక్ అయిందండి, దాని ద్వారా మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము వచ్చేసరికి కొంతవరకు వాళ్ళు నీటితో ఆర్పేసారండి. అది మేము వచ్చేదాన్ని పూర్తిగా కంప్లీట్గా ఆర్పేసి డీటెయిల్స్ వివరాలు తీసుకున్నాం.
పాలకుర్తి మండల కేంద్రంలో మండలి యాదవ సంఘం నాయకులు చిలివేరు సోమనాసయ్య కుమారుడు చిలివేరు గజేందర్ కన్యస్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ గురుస్వామి బ్రహ్మశ్రీ దేవగిరి సునీల్ శివాచార్య ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిలో పాటలతో అభిషేకాలు దీపాల అలంకరణలు తిలోక పువ్వులతో అలంకరణ చేయగా ఈ పూజ కార్యక్రమం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పడి పూజ మహోత్సవంలో సుమారు 200 మందికి పైగా అయ్యప్ప స్వాములు పాల్గొని తమ భజనలు ఆటపాటలతో అలరించారు. కర్పూర దీపం అటుకులు బెల్లం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో మహాకూటమి అధికార పార్టీ వాళ్ళు మాయా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ పెద్దాపురం నియోజకవర్గంలో సవర గ్రామానికి చెందిన రైతులు సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకువెళ్లడం లేదని, తీసుకెళ్లిన ధాన్యాన్ని క్వింటాకి 1700 రూపాయలు అంటూ మల్ల తూకంలో తక్కువ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై రోజుల తరబడి ధాన్యం ఆరబోయడం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు. రోజులు గడిస్తే ధాన్యం రంగు మారిపోతుందని, రైతు భరోసాలకు మహాకూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని అది ఆచరణలో జరగట్లేదని, అలాగే కౌలు రైతులకి పంట నష్ట పరిహారం కల్పిస్తామని డబ్బాలు కొట్టుకున్నారని, కానీ భరోసా కేంద్రాల అధికారులు పెద్దాపురం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేశామని, కానీ కాకినాడ రైతులు బాధలు పట్టించుకోకుండా రేషన్ బియ్యం అడ్డదారులో అక్రమంగా షిప్లో విదేశాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తరలిస్తూ నిరుపేదల సొమ్ము అడ్డదారులో దోచుకేస్తున్నారని, అలాగే సినిమా టికెట్లు 100 కోట్లతో సినిమాలు తీయడం వల్ల నష్టం వస్తుందని, సినిమా వాళ్లకు అధిక రేట్లకు 500, 1000, 1500 టికెట్ ధరలు పెంచి అమ్ముకునేలా పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వాలు రైతు గిట్టుబాటు ధరకు 100 రూపాయలు కూడా పెంచలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులను పడేశారని, ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాలని రాయుడు మోజేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి గంగాధర్, తోట త్రిమూర్తులు, కిరణ్, పలువురు రైతులు పాల్గొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాకూటమిని నెగ్గించడానికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని చెప్పేసి, కానీ మరి కాకినాడ వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రైతుల దగ్గరికి ఏ రోజన్నా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేదండి. అతనికి సంబంధించి ఎవడో కూడా ఆడ కార్యకర్తలు ఎవడో ఒకరు వచ్చి కనపడాలండి. ఆడ ఎవరు రావాలి. ఈ ముసాబులు వచ్చేసి వర్షాల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కడు వచ్చినా లేడండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట్లాడినది కూడా లేదు, లేదంటారు. మీ పురాకులు మీయే రైతులు. ఆ రైతే రాజు అంటున్నారు, ఏమీ లేదు. మరి ఇక్కడ ఈ సినిమా థియేటర్లకి ఒక్కొక్క టికెట్కి 500 పెంచమంటే 500 పెంచుతున్నారు. ముందు ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 20 రూపాయలు టికెట్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ రోజుని 500, 1500, 1000. ఈ దళాలు ఈ రైస్ కొనుక్కునే వాళ్ళు వచ్చి 1730 రూపాయలకే వాళ్ళు తీసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇక్కడ
రైతులకి 1700 రూపాయలు ఇచ్చి దాంట్లో మళ్ళా కటింగ్లు చేసి అలా తగ్గించి ఇవ్వడం వల్ల వీళ్ళు మరి రైతులకి ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి వీళ్ళ ఇబ్బందులకు పడి మరి ప్రైవేట్గా అమ్ముకోవడానికే మరి వీళ్ళు ఎవరైతేనో దళారులు అయితేనో లేకపోతే ఎవరైతేనో కొనుక్కుంటున్నారు. కానీ 1700 రూపాయలకి మీరు కొని మళ్ళీ దాంట్లో కటింగ్లు అవి పోక మాకు ఇబ్బందులకు గురవుతున్నాం. మరి వాటి కోసం అని చూస్తే వర్షం వచ్చేసి మళ్ళీ రేపటి దాకా ఉందామంటే మళ్ళీ కాపలాగా ఉండి ఇబ్బందులకు గురవలసి వస్తుంది. రేపు మళ్ళీ ఏ రేటు పెడతారో, ఇవాళ 1700 ఉంది, రేపు 1600 ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకొచ్చి మరి పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఇక్కడ రైతు పండించే ఈ రైతు ధాన్యం మీద దృష్టి పెట్టి రైతుకు జరిగే అన్యాయాల మీద ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో వచ్చి దినంగా కాకినాడ పోర్టుకు వచ్చి మరి పేదల రైసు ఇక్కడ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోచేస్తున్నారు కోట్లాది రూపాయలు. మరి ఇతర దేశాలకి అక్రమంగా రైసు, పీడిఎస్ రైసు, రేషన్ బియ్యంలో నిరుపేదలకు పంచే రైసు, మరి ఉచితంగా ఇచ్చే రైసు, మరి విదేశాలకి అక్రమంగా కేజీ రైసు 73 రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడలో సీపోర్టు ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లేసి నెగ్గించింది రైతుల దగ్గరకు వచ్చి రైతులకు జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నించాలి తప్ప మరి ఈ సీపోర్ట్ దగ్గరికే వెళ్ళి మీరు అక్కడ జరిగే అన్యాయాలు మీరు ప్రశ్నించవచ్చు, దానికి తప్పులేదు. కానీ ఇక్కడ కూడా నిరుపేదలు, కౌలు రైతులు, ఇక్కడ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేటట్టు మరి సినిమా థియేటర్లకే 500 రూపాయలు, 1000 రూపాయలు, 15. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.